ఏపీ సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. 5గురిని లోతుగా విచారిస్తున్నారు. వారిలో ఒకరు కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మిగతా వారు అతనికి సహకరించినట్లుగా భావిస్తున్నారు. అయితే త్వరలో కేసును ఛేదిస్తామని అంటున్నారు పోలీసులు. సీఎం జగన్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అజిత్ సింగ్ నగర్ డాబాకొట్ల జంక్షన్ దగ్గర వివేకానంద స్కూలు ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్ పై దాడికి పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి 6 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరిత్రలు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ముఠాల సభ్యులు వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు 2 రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్లతో పోల్చి చూశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు అనుమానం కలిగింది. వారిని లోతుగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలిన వారు అతనికి సహకరించినట్లుగా భావిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 1కి 2 సార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు.